అదేవిధంగా ఈరోజు రిలయన్స్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ మొత్తం ఇక్కడ ప్రకాశం జిల్లా ఆక్వా పెద్ద ఎత్తున ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ప్రోత్సహిస్తున్నాం. తొందరలో పెట్రోకెమికల్ కారిడార్ అక్కడనే వస్తుంది. నెల్లూరుకి అనేక పరిశ్రమలు తీసుకొచ్చాం. ఉత్తరాంధ్రకి భోగాపురం ఎయిర్పోర్ట్ ఆనాడు భూసేకరణ ఎవరు చేశారు? మేము చేశాం. ప్రాజెక్ట్ పూర్తి ఎవరి హయాంలో జరుగుతుంది? తెలుగుదేశం పార్టీ హయాంలో జరుగుతుంది. అంతేకాదు ఉత్తరాంధ్రలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని, డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని, ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం, చూపించా, కొండలు కూడా చూపించాం, ఒప్పందం కూడా కుదిరించుకున్నాం. అన్ని మీరు మర్చిపోతే ఎట్లా? చేసి చూపిస్తాం. దాంట్లో డౌట్. అవును సార్. అది రెండు రాష్ట్రాల మధ్యలో ఉన్న ఇష్యూ. మనోళ్ళు కోరుకుంది ఉత్తరాంధ్రకి డివిజన్ రావాలన్నారు, ఆ డివిజన్ తీసుకొచ్చాం. ఒక్క నిమిషం దట్ ఇంక్లూడ్స్ ఒరిస్సా. కరెక్ట్. ఒరిస్సాది ఒరిస్సా వాళ్ళు చూసుకుంటారు, ఆంధ్రాది ఆంధ్ర మనం చూసుకుంటాం. దట్ ఈస్ నెసెసరీ. ఓకే, సూటిగా ప్రశ్నిస్తానమ్మా. సిపిఎస్ రద్దు చేస్తున్నారు, ఏమైంది? సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తున్నారు, ఏమైంది? అవన్నీ మర్చిపోయారా? మళ్ళీ వాళ్ళు అడుగుతారు. ఇప్పుడు మేమున్నాం. వాళ్ళు 1000 రూపాయలు పెంచేదానికి, గత ప్రభుత్వం 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకున్నారు. మేము అధికారంలోకి వచ్చిన మొదటి 100 రోజుల్లో 1000 రూపాయలు పెన్షన్ పెంచాం. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదండి. వృద్ధులకు కానివ్వండి, వికలాంగులు కానివ్వండి, ఏ రాష్ట్రంలో ఇంత పెన్షన్ ఇవ్వట్లేదు. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రంలో అంత పెన్షన్ ఇస్తుంది, నంబర్ 1. రెండోది, అన్న క్యాంటీన్ మూసేసింది ఎవరు? వైకాపా ప్రభుత్వం. మూసేసిన అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభించింది ఎవరు? ఎన్డీఏ ప్రభుత్వం. రెండోది. మూడోది, దీపం పథకం హామీ ఇచ్చాం, అమలు చేశాం. తల్లికి వందనం మేము డేట్స్ ఇచ్చాం. రైతులకు ఇవ్వాల్సింది కూడా మేము డేట్స్ ప్రకటించాం. మత్స్యకారులు కూడా మేము చెప్పాం. ఇప్పుడు అడుగుతున్నారు, నేను చూడి అడుగుతున్నాను, ఎందుకు మీరు బకాయిలు పెట్టారు? మళ్ళీ ఫీ రీంబర్స్మెంట్ బకాయిలు మీరు ఎందుకు పెట్టెళ్ళారు? స్కూల్ కిట్కి 1000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టెళ్ళారు, ఆ బకాయిలు మేము చెల్లిస్తున్నాం. ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ కూడా గత ప్రభుత్వం దాదాపు 1800 కోట్ల బకాయిలు పెడితే మేము చెల్లిస్తున్నాం. మా పైన బాధ్యత ఉంది, మేము బాధ్యత నుంచి పారిపోవట్లేదు, చెల్లిస్తున్నాం. కానీ గత ప్రభుత్వం చేసిన అప్పులు కూడా వడ్డీ కూడా వచ్చి మన నెత్తిమీద పడింది. ఇప్పుడు ప్రతి నెల మాకు 4000 కోట్ల డెఫిసిట్తో బడ్జెట్ నడుస్తుంది. 4000 crore డెఫిసిట్, 4000 కోట్లు. ఈరోజు జీతాలకి చెల్లించడానికి చాలా ఇబ్బంది పడుతుంది ప్రభుత్వం. కానీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో లిటరలీ మేము నెట్టుకుని వస్తున్నాం. ఇంకా టైం పడుతుంది. విధ్వంసం మామూలుగా చేయలేదు. నేను వెళ్ళి ఒక కంపెనీని కలిస్తే వాళ్ళు ఒకటే అడుగుతున్నారు, మీరు హామీ ఇస్తారా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి? నన్ను అడిగారు. అదేంటి ఇట్లా అంటే, గతంలో మేము ఇబ్బంది పడ్డాం కదా. గతంలో ఇట్లనే రెన్యూబుల్ ఎనర్జీ పీపీఎల్ క్యాన్సిల్ చేశాడు, లూలు తరిమేశాడు, ఇట్లా అనేక కంపెనీలు తరిమేశాడు. కియా మోటార్స్ కూడా బాగా ఇబ్బంది పెట్టారు. సో మీరు మాకు గ్యారంటీ ఇస్తారా జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఆ పార్టీ అధికారంలోకి రాదు, అప్పుడు మేము వచ్చి పెట్టుబడి పెడతామని చెప్తున్నాం. లిటరలీ బాండ్ పేపర్ మీద నన్ను సంతకం పెట్టమంటున్నాం. అంత విధ్వంసం జరిగిందండి. రాష్ట్రం దారి తప్పింది. ఇప్పుడు దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మా ప్రభుత్వం పైన.